వెల్కమ్ టు అవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా మెంటాడ మండలం మిర్తివలస గ్రామానికి చెందిన గిరిజనుడు సారా అప్పలరావు కాలికి గాయం కాయడంతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కాలు వాచిపోవడంతో అతనిని అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. కానీ గ్రామానికి రహదారి మట్టితో ఉండడంతో బురదలో వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో బంధువులు డోలీ కట్టి అతన్ని పిట్టాడకు తీసుకువెళ్లి అక్కడి నుంచి ఆటోలో విజయనగరం ఆసుపత్రికి తరలించారు. రహదారి సమస్యపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో బ్రాహ్మణులు పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా జీవితం గడుపుతున్నారు. గత ప్రభుత్వంలో వచ్చిన అమ్మఒడి డబ్బులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం పేరుతో రాకపోవడం వల్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి జీతం 10,000 కంటే తక్కువగా ఉండగా దానిలో 3,000 ధూపదీప నైవేద్యానికి ఖర్చవుతుంది. మిగతా డబ్బులతో కుటుంబ పోషణ చాలా కష్టమంటున్నారు. యాప్లు చూపించి డబ్బులు ఆపడం సబబేనా అని ప్రశ్నిస్తూ ప్రభుత్వం జోక్యం చేసుకుని నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. ఉపాధ్యక్షుడు బైరి వెంకట వేణుగోపాల్ సంఘం అండి నా పేరు. మా మన్యం జిల్లాలో ధూపదీప నైవేద్య పథకానికి అర్చకులందరికీ కూడా తల్లికి వందనం డబ్బులు ఎవరికి రాలేదండి. అయితే ఎలిజిబుల్ లిస్టులో పేర్లు ఉండి కూడా బై హోల్డ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పి వస్తుందండి. ఎవరికి కూడా తల్లికి వందనం రాలేదు. అయ్యా మేము మాకు వచ్చేటువంటి 10,000 రూపాయల గౌరవ వేతనంలో 3,000 రూపాయలు ధూపదీపం మధ్యలో ఖర్చు చేయాలండి. మిగతా 7,000 రూపాయలతో మేము పిల్లలు పోషించి మా పిల్లలు చదివించుకోవాలండి. దయచేసి రాష్ట్రంలో ఉండేటువంటి ధూపదీప నైవేద్య పథకం అర్చకులు అందరూ కూడా ప్రభుత్వానికి తెలియపరచండి. మన తల్లికి వందనం పథకం గవర్నమెంట్ హోల్డ్లో పెట్టింది. దయచేసి మాది గవర్నమెంట్ ఉద్యోగం కాదయ్యా, మాకు వచ్చేటువంటి జీతం 6,000 రూపాయలు. గవర్నమెంట్ డీటెయిల్స్గా 10,000 ఇస్తోంది. అందులో 4,000 రూపాయలు ధూపదీప మధ్య ఖర్చు చేయాలి. మిగతా 6,000 రూపాయలతో ఏ విధంగా బతకగలం? అయ్యా ప్రభుత్వం వారు దయతలిచి మా తల్లికి వందనం ఇబ్బంది పరిస్థితిగా కోరుతున్నాం. మీ పేరండి? నా పేరు బైరి వెంకట వేణుగోపాల్ శర్మ, మన్యం జిల్లా అర్చక సంఘం ఉపాధ్యక్షుడినండి. అర్చక సంఘ ఉపాధ్యక్షుడినండి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని గుమ్మలక్ష్మీపురం మండలంలో బాలేసి పంచాయతీ బయ్యడ గ్రామానికి రహదారులు లేవని ఎన్నిసార్లు కలెక్టర్కి చెప్పినా పట్టించుకోవడం లేదని సిపిఎం నాయకుడు కొల్లు గంగునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. యువజన నాయకులు సొంత ఖర్చుతో రోడ్లు వేస్తున్నామన్నారు. గ్రామంలో రోడ్లు, తాగునీరు, స్కూల్, సాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూరం కొండ మీదకి నడిచి వెళ్ళాలి. అనేక సంవత్సరాలుగా గిరిజనులు మాకు రోడ్లు వేయండి, వ్యాధులు వచ్చినా ఏ అవసరాలు వచ్చినా అటవీ ఉత్పత్తులు తీసుకురావాలన్నా అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం. డోలీలు కట్టుకొని కిందికి రావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి అనేక సార్లు దరఖాస్తులు చేసినప్పటికీ ఇంతవరకు కూడా బయ్యాడికి రోడ్డు అనేది వేయలేదు. ఈరోజు స్వచ్ఛందంగా గిరిజన యువతంతా కూడా మా గ్రామానికి రోడ్డు కావాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మేము గిరిజన సంఘంగా సిపిఎం పార్టీగా ఒకటే చెప్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గిరిజన ప్రాంతంలో ఎక్కడా డోలీ మూతలు లేకుండా చూస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే మన మంత్రి గారు గుమ్మిడి సంజయరాణి గారు కూడా అనేక సభల్లో గిరిజన గ్రామాలకు పూర్తి స్థాయిలో రోడ్లు వేస్తామని చెప్తున్నారు. ఈవేళ మేము ఒకటే అడుగుతున్నాం, అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి ఇమీడియట్లీగా మీరు అప్పు తీసుకొచ్చి వేస్తున్నారు రోడ్లు. మరి గిరిజన గ్రామాలకు ఆ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే రాష్ట్ర అభివృద్ధి అంటే పోలవరం, అమరావతి తప్ప ఇంకొక అభివృద్ధి కాదని చెప్తున్నారు. ఇది సరైనది కాదు. పోలవరం నిర్మించండి, అమరావతిని అభివృద్ధి చేయండి. అదే సందర్భంలో
ఈరోజు గిరిజన యువత కానీ గిరిజనులు కానీ పూర్తిగా అభివృద్ధికి ఆమెడు దూరంలో ఉన్నారు. ఇవాళ ఒక్క బయ్యాడే కాదు, దాదాపు కురుపాం గుమ్మలక్ష్మీపురం మండలాల్లో 100 గ్రామాలకి గిరిజన గ్రామాలకి రోడ్లు లేవు. అలాగే సీతాపురం మండల కేంద్రంలోని వాల్మీకి కాలనీలో 40 ఏళ్లుగా నివసిస్తున్న 30 కుటుంబాలు తీవ్రమైన రహదారి సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కాలనీకి వెళ్లే ప్రధాన రోడ్లన్నీ మూసివేయబడి ఒకదారికి ఆధారపడగా ఆ దారికి ఒక నాయకుడు గోడ కట్టడంతో గ్రామవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీలు, జబ్బుల బాధితులు, మరణించిన వారిని బయటకు తీసుకువెళ్లడం కూడా కష్టంగా మారిందని వాపోతున్నారు. మనుషులు పోవడానికి కూడా 2-3 పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది సార్. ఒక మనిషి పోవాలి, ఒక మనిషి రావాలి, అటువంటి పరిస్థితి చేసిండ్రు. ఆ దారి వచ్చే మాదిరి చేయండి సార్. సార్ నా పేరు. మాకు భలే ఇబ్బందికరంగా ఉంది సార్. అడ్డం పెట్టారు గోడ మటుకు. మాకు రోడ్డు వేసినప్పుడన్నా ఒక పరిష్కరిస్తారు అనుకున్నాం, అది కూడా లేదు సార్. మేము డెలివరీ కేసు అయినా పోయేదానికి లేదు, ఏదైనా ఎవరైనా చనిపోయినా పోయేదానికి లేదు, ఏదైనా పెళ్లిళ్ళు అయినా కానీ పోయేదానికి లేదు సార్. మాకు అది ఒకటి మటుకు చేయాలి సార్. మీరు అందరూ కలిసి కూడా మాకు ఒకటి మటుకు న్యాయం చేయాలి సార్. కాకర్ల సురేష్ గారు, మీకు నమస్కారం. నా పేరు మీని శాసమ్మ, వాల్మీకి కాలనీ, మీనికి బ్రహ్మయ్య భార్య నేను. నాకు మాకు ఈ బజార్న 10-15 ఇండ్లు ఉన్నాయి. మాకు అందరం కూలి చేసుకునే వాళ్ళమే. అప్పుడు వాళ్ళు గోడ పెట్టేటప్పుడు ఎవరు లేరు, మేమే ఉన్నాం ఆడవాళ్ళము. మేము పోతే తలకాయలు పగులుతాయని భయపడుకున్నాం. వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మేము తక్కువ ఉన్నాం. మా వల్ల కాలేదు. కానీ గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు వేస్తారని అప్పుడు ఆశించుకున్నాం. పుంగనూరు పట్టణంలో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ను ఖండిస్తూ సోమవారం మధ్యాహ్నం వైఎస్సార్సీపీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ బస్టాండ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. వైకాపా రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ప్రజలు త్వరలో తగిన బుద్ధి చెప్తారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారము. మా యువ నాయకుడు, మా ప్రియతమ నాయకుడు, రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథునన్న గారిని ప్రజలందరూ చూస్తున్నారు. 2-3 రోజులుగా ఆయన మీద ఎంత అరాచకంగా ఇది చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి అక్రమ అరెస్టు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు మంచి చేయడానికి. అది వదిలేసి ముఖ్యమంత్రి గాని, డిప్యూటీ సీఎం గాని, నారా లోకేష్ గారు కూడా ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ పాలిటిక్స్ చేస్తూ ఇలా ప్రజా ఆదరణ ఎవరికైతే, ఏ నాయకులకైతే ఉంటుందో వాళ్ళకంతా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇకనైనా మానుకొని మీరు మంచి పరిపాలన సాగించాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎక్కడికైనా వస్తే ఆ జన ఆదరణ చూసి ఓర్చుకోలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మన్యం జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రాజకీయ నాయకుల వేధింపులకు గురవుతుండడం బాధాకరమని వర్కర్స్ జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ జీతాలతో గడిపే వారిని ఇలా వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కక్షా చర్యలు తీసుకోవడం మూసివేసి ఉద్యోగులకు కనీస గౌరవం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అవుట్సోర్సింగ్ వర్గానికి న్యాయం చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తొలగింపులు, సస్పెన్షన్లు ఆపాలి. రాజకీయ కారణాలతో తొలగించడం అన్యాయం. రాజకీయ తొలగింపులు అన్యాయం. ఆపాలి. అక్రమ తొలగింపులు, సస్పెన్షన్లు ఆపాలి. రాజకీయ కారణాలతో తొలగించడం అన్యాయం. రాజకీయ తొలగింపులు అన్యాయం. ఆపాలి. అక్రమ తొలగింపులు, సస్పెన్షన్లు ఆపాలి. రాజకీయ కారణాలతో తొలగించడం అన్యాయం. రాజకీయ తొలగింపులు అన్యాయం. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండలింగాల వలస పంచాయతీ పరిధిలోని రెడ్డివాణి వలస గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల 15 ఏళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతోంది. సరైన గదులు లేక విద్యార్థులు నాడు నేడు పథకం కింద పంపిన నిర్మాణ సామాగ్రి పక్కనే చదువుకోవాల్సిన పరిస్థితి. 28 మంది విద్యార్థులకు కేవలం 2 ఉపాధ్యాయులుంటూ అద్దె కూడా తామే భరిస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రభుత్వాన్ని భవన నిర్మాణం పూర్తి చేసి శాశ్వత వసతి కల్పించాలని కోరుతున్నారు. ఈ ఎంపీపీఎస్ ఆర్య వలస అనేది కొండలింగాల వలస పంచాయతీ మెంటాడ మండలం విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడ గత 15 ఏళ్లుగా ఎటువంటి పాఠశాల లేక ఎన్నో ఇబ్బందులకి
గురవుతున్నారు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు. ఈ పిల్లలకి ప్రయోజనం చేకూర్చాలని చెప్పి వాళ్ళ స్వీయ ధనంతోనే ఈ పాఠశాల భవనాన్ని, ఒక చిన్న భవనాన్ని రెంట్కి తీసుకొని ఇక్కడ పాఠశాలని రన్ చేస్తున్నాం. వాళ్ళకి ఎన్నో విద్యా బుద్ధులు నేర్పిస్తున్నాం. అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తే నాడు నేడు క్రింద ఈ ఒక 2 భవనాలు మంజూరు చేశారు. ఆ రిలీజ్ అయినటువంటి నిధులతో ఆ భవనం పిల్లర్స్ వరకు వచ్చి ఆగిపోయింది. తదుపరి కన్స్ట్రక్షన్ పనులు అనేవి కొనసాగడం లేదు. మళ్ళీ అధికారుల దృష్టికి ఎన్నోసార్లు మేము తీసుకుని వెళ్ళాం. వాళ్ళు పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాము, మంజూరు కాలేదు. మంజూరు అయితే మీకు కన్స్ట్రక్షన్ పనులు మీరు. కోవూరు మండలంలోని సమగ్ర శిశు అభివృద్ధి సేవా సంస్థ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. వర్కర్లు తమ జీతాలను పెంచాలని, పేస్ యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు సుజాతమ్మ పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షురాలని ఇప్పుడు ఇవాళ లబ్ధిదారులతో ప్రాజెక్ట్ ఆఫీస్ ముందు కూర్చున్నాము. దీనికి కారణం మాకు గ్రామాల్లో సరుకులన్నీ కూడా స్కూళ్ళకి సరిగా అందడం లేదు. అంటే ఒకసారి రావు, సెంటర్కి 5-6 సార్లు తల్లుల్ని పిలుస్తూ ఉన్నాము. పేస్ట్ యాప్లకి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సరుకులు తీసుకుపోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందువల్లంటే అన్ని సరుకులు ఒకసారి వస్తే 1-2 సార్లు వస్తాము సెంటర్కి. ఈ విధంగా రావడం వల్ల గర్భవతులు అయితే ఏమి, తల్లులు అయితే ఏమి, చిన్నపిల్లల తల్లులు అయితే ఏమి అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందువల్ల వాళ్ళకి పేసి యాప్లు తీసేయాలి. అట్లాగే మేము గ్రామాల్లో ప్రజలతో మమేకమై పనిచేస్తూ ఉంటాం. ఒక నిమిషం ఒక దగ్గర ఉంటాము, ఒక అరగంట ఒక దగ్గర ఉంటాము. అట్లాంటి వాళ్ళకి మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు, కానీ మాకు పేస్తమ్ములు ఇచ్చారు. ఉదయం సాయంత్రము పేస్తమ్ము వేసుకోవాలి. ఇది కరెక్ట్ కాదని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఖచ్చితంగా మాకు ఆయమ్మకు కానీ ఐవరమ్మకు కానీ పేస్తమ్ములు తీసేయాలి. అట్లాగే రికార్డు పరంగానే గ్రామంలో లబ్ధిదారులందరికీ కూడా అంగన్వాడీ నుంచి ఇచ్చే సరుకులన్నీ కూడా ఇవ్వాలని చెప్పానని తల్లులు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ మండలం నక్కలగండి వద్ద వరి నాట్లకు వెళ్తున్న కూలీల ఆటో బోల్తా పడింది. బీకోడు మండలం మేకవారిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన 15 మంది కూలీలు ఆటోలో ఉన్నారు. ప్రమాదంలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కి తరలించారు. ఈ ప్రమాదం నెల్లూరు జిల్లా సోమశిల మండలం గోవిందాయపల్లెకు వెళ్తుండగా జరిగింది. మేడ్చల్ జిల్లా కొంపాలి పరిధిలోని జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ను మేడ్చల్ మాజీ సర్పంచ్ మురళీధర్ గుప్తా, మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షురాలు శైలజ హరినాథ్ సందర్శించారు. హాస్పిటల్ యూనిట్ హెడ్ సతీష్ రెడ్డి వీరికి స్వాగతం పలికారు. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే వైద్య సేవల వివరాలు తెలిపారు. శైలజ, మురళీధర్ గుప్తా పేదలకు సేవలందిస్తున్న హాస్పిటల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ హాస్పిటల్ వచ్చేసి మనకి ఉమెన్ అండ్ చైల్డ్ అంటే ఆడవాళ్ళ. అందరికీ నమస్కారం. నా పేరు సతీష్ రెడ్డి, జీవీకే హాస్పిటల్ ఇన్ఛార్జ్గా ఇక్కడ ఉన్నాను నేను. జీవీకే వాళ్ళు గ్రీన్ హెల్త్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ లాంచ్ చేశారు. ఇది లాంచ్ చేసి ఒక 3 నెలలు అవుతుంది. ఈ హాస్పిటల్ వచ్చేసి మనకి ఉమెన్ అండ్ చైల్డ్ అంటే ఆడవాళ్లకు, పిల్లలకి కంప్లీట్ కేర్ హాస్పిటల్లో దొరుకుతుంది. అండ్ 24/7 ఎప్పుడు అవైలబుల్లో ఉంటారు ఇక్కడ డాక్టర్స్. మనది వచ్చేసి 42 ఏకర్స్ 42 ఎకరాల క్యాంపస్. ఇది మొత్తం చుట్టూ గ్రీనరీ ఉంటుంది. అన్ని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో హాస్పిటల్ నిర్మించబడింది. ఇది జీవీకే సార్ వాళ్ళకి ఒక కళ. గ్రీనరీలో హాస్పిటల్ ఉండాలి, పేషెంట్స్కి సర్వీస్ ఇవ్వాలి. మొత్తం ఎక్విప్మెంట్తో
జనరల్గా వేరే ఏ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా కూడా మనకి ఏంటంటే ఐసీయూ సపరేట్గా ట్రీట్ చేస్తారు. కానీ ఇక్కడ ఐసీయూ సపరేట్ కాకుండా జనరల్ రూమ్స్, పేషెంట్ డెలివరీ అయిన తర్వాత జనరల్ ఉన్న రూమ్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆక్సిజన్ కానివ్వండి, ఇంకా వేరే ఎలాంటి నెససరీ అవసరం ఉంటుందో. దాంతోపాటు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఫస్ట్ లోపలికి ఎంటర్ కాగానే పేషెంట్ ఒక భయంతో వస్తారు, కాన్ఫిడెన్స్ అంత ఉంటుంది పేషెంట్కి. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత హాస్పిటల్ వాతావరణం చూడగానే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగే విధంగా ఈ హాస్పిటల్ ఉంది. ఎందుకంటే 2 sides గ్రీనరీ ఉంది, అందుకనే మేబీ హాస్పిటల్ నేమ్ కూడా గ్రీన్ హెల్త్ అని ఇచ్చారు. స్పెషల్లీ ఉమెన్ అండ్ చైల్డ్ అని అనుకున్నాము బయట బోర్డు చూసి. కాకపోతే నిజాంపేట మండలానికి చెందిన బెల్ల సిద్ధరాములు గుండెపోటుతో కొమ్మట శ్రీధర్ అప్పుల బాధతో పురుగుల మందు తాగి మృతి చెందారు. ఈ కుటుంబాలను ప్రముఖ సంఘ సేవకులు కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మోహన్ నాయక్ పరామర్శించి ఒక్కో కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున 10,000 ఆర్థిక సహాయంతో పాటు 25 కిలోల బియ్యం అందించారు. ఆయన సేవలకు కాంగ్రెస్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున మన హనుమంతన్న ఆధ్వర్యంలో, మన ఎమ్మెల్యే రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మన ప్రముఖ సంఘ సేవకులు లీలా గ్రూప్ అధినేత డాక్టర్ మోహన్ నాయక్ గారు ఈరోజు ఇటీవల మరణించిన నిజాంపేట మండల కేంద్రంలో బెల్ల సిద్ధరాములు మరియు కొమ్మట శ్రీధర్ వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించినందుకు మా నిజాంపేట కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చిన్న శంకరంపేట మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు పట్లూరి పోగలరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సన్నవడ్లకు క్వింటాల్కు 500 బోనస్ ఇప్పటికీ చెల్లించకపోవడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. బోనస్ డబ్బులు వెంటనే చెల్లించకపోతే గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటామని, ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. చెల్లించని పక్షంలో నిరసన కార్యక్రమాలు కానీ, ధర్నాలు కానీ, రాస్తా రోకోలు కానీ, లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసులు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ బాజాప్తా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము ముట్టడి చేస్తాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి, దాదాపు 420 హామీలు ఇచ్చి, దాంట్లో ఈ వడ్లకు 500 బోనస్ అని ప్రకటించింది. ఈ వడ్లలో 500 బోనస్ కూడా అది సన్న వడ్లకు, దొడ్డు వడ్లకని ఎప్పుడైతే ఎలక్షన్ సమయంలో చెప్పి, కానీ ఎన్నికల తర్వాత వాళ్ళకు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఓన్లీ సన్న వడ్లకు వేస్తామని, సన్న వడ్లకు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ మొన్న రబీ సీజన్లో దాదాపు 4 లక్షల మందికి పైగా రైతులు 22 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లను దిగుబడి అంటే వాళ్ళు ఉత్పత్తి చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ₹1 చెల్లించకుండా రైతులను ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మోసం చేస్తా ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ ఒకటే గుర్తెరగాలి, ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం అసలు బాగుపడది. ఏ రైతుల పేరు చెప్పి మీరు అధికారంలోకి వచ్చిర్రో అదే రైతులను ఈరోజు దారుణంగా నయవంచనకు గురి చేస్తున్నారు. ఈ ఒక్కటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మీరు ఏం గుర్తెరగాలంటే, రైతులు తలుచుకుంటే ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ. కొల్చారం మండలంలోని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జనరల్ బాడీ సమావేశం జరిగింది. చైర్మన్ అరిగె రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కోఫ్ సొసైటీ డైరెక్టర్లు హాజరయ్యారు. రైతులకు దీర్ఘకాలిక రుణాలు అందించేందుకు సొసైటీ కృషి చేస్తుందన్నారు. యూరియా కొరత లేనట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం రుణాలు సమయానికి అందజేస్తామని, రైతుల సంక్షేమానికి సొసైటీ కొనసాగుతున్న కృషిని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. రంగంపేట పిఎస్సిఎస్ నందు సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఎల్టీ లోన్ గురించి రైతుల నుండి విపరీతమైన డిమాండ్ ఉన్నందున, అంతా మీద బడ్జెట్ లేకపోవడం వల్ల మనం బడ్జెట్ పరిమితి లోపలనే ఇవ్వవలసి ఉన్నందున డైరెక్టర్లు మరియు కమిటీ ఆ మేరకు బడ్జెట్ ప్రకారమే ముందుకెళ్ళాలని నిర్ణయించి, బడ్జెట్ వచ్చిన తర్వాతనే దరఖాస్తు తీసుకోవాలని సిఇఓ గారికి కమిటీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తిరిగి
కమిటీ నిర్ణయం చేసి చెప్పేంత వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని కూడా సూచించడం జరిగింది. అలాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీవ్రంగా ఉంది. కానీ ఇప్పటి వరకు వర్షాభావ పరిస్థితుల వల్ల అనుకోండి మనకు సమృద్ధిగా అయితే రంగంపేట సొసైటీకి అయితే ఇప్పటి వరకు అయితే మాకు లోటు లేకుండా ప్రభుత్వం ద్వారా సరిగానే యూరియా పంపిణీ జరిగింది. ఇప్పటి వరకు అయితే కౌలిపల్లి, బాపనపేట, చిల్చేడు, బద్వేల్ ఎన్జీఓ హాల్లో సిపిఎం ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు అదానికి వరం రాష్ట్ర ప్రజలకు శాపం అంశంపై ప్రాంతీయ సదస్సు జరిగింది. సిపిఎం పట్టణ కార్యదర్శి కె శ్రీను అధ్యక్షతన జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ 1998లో చంద్రబాబు విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రైవేటీకరణ ప్రారంభించారని అప్పటి నుంచి ప్రజలపై భారాలు పెరిగినట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ టీడీపీ బాటలోనే నడుస్తోందన్నారు. అదాని ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి మనం గమనించాల్సిన ఏమిటంటే ఇప్పుడు ఈ విద్యుత్ ఛార్జీల యొక్క కార్పొరేటీకరణ సంస్కరణలను మనం వ్యతిరేకించాలా, ప్రతిఘటించాలా. ప్రజా ఉద్యమాన్ని ప్రజలందరినీ సమీకరించి మనం 1998లో ఏ రకంగా ఉద్యమం చేశామో ఆ రకంగా ఇప్పుడు మళ్ళా ఉద్యమం చేయాల్సిన అవసరం మన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. ఇది సిపిఎం పార్టీ చెప్పేటువంటి అంశం. అయితే ఇందులో మనం గమనించాల్సింది ఏమిటంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి, మన ముందున్నటువంటి కర్తవ్యం ఏమిటి అనేది మనం పరిశీలిస్తే మనకున్నటువంటి కర్తవ్యం ఒకటే, ప్రజలను చైతన్యం చేయడం, ప్రజలను ఆలోచన పట్టాలకి, ప్రజా చైతన్య కార్యక్రమాలకి తీసుకురావాలి, రోడ్డు తీసుకురావాలి. ప్రజా పోరాటానికి ఏ ప్రభుత్వమైనా తల వంతుకు తప్పదు. ప్రజా పోరాటానికి ఏ ప్రభుత్వమైనా దిగిరాక తప్పదు. పార్వతీపురం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ సమావేశం జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ అధ్యక్షతన జరిగింది. 148 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ వాటిపై సత్వర స్పందనతో నాణ్యతతో పరిష్కారం జరగాలని అధికారులను ఆదేశించారు. పునరావృత సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వికలాంగులకు సైకిల్, హియరింగ్ ఎయిడ్స్ పంపిణీ చేశారు. ఈ సమావేశంలో పాఠశాల మరమ్మతులు, కాలువల నిర్మాణం, పెన్షన్లు, భూ సమస్యలపై ప్రజలు వినతులు సమర్పించారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.